ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విషయం మనం తెలుసుకున్నాం. జేడిబి గ్రిబుల్ అని ఒక ఇంగ్లీష్ ఆయన ఏదో అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడు. అప్పట్లో ఆయన ఒక పుస్తకం రాశాడు, హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని. అంటే దక్కన పీఠభూమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల చరిత్ర 14వ శతాబ్దం నుంచి చరిత్ర రాశాడు. ఆయన ఏం రాశాడు చెప్పరా? ఒక చోట, ఆంధ్రుల సొమ్ము తిన్న ఢిల్లీ పాలకులు ఎవడు బాగుపడలా. ఉదాహరణతో సహా చెప్పాడు. ఆంధ్రుల సొమ్ము దోచుకుని పోయిన ఢిల్లీ పాలకుడు ఎవడు బాగుపడలా, అతి నీచమైన మరణానికి గురయ్యారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పోయి అడుగు మేనమామ జలాలుద్దీన్ చంపేస్తాడు. డెక్కన్ నుంచి ఆంధ్ర నుంచి తీసుకుపోయిన డబ్బులే. తర్వాత మలిక్ కఫూర్ ఆంధ్ర నుంచి తీసుకెళ్లిన డబ్బులతో అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం ఇచ్చి చంపేస్తాడు. వాడి కొడుకులు కళ్ళు తీసేస్తాడు. అదే మలిక్ కఫూర్ ఇంక నెల రోజుల్లో వాడిని ఆ రాయల్ గార్డ్లే చంపేస్తారు. అట్లాగే మొహమ్మద్ బిన్ తుగ్లక్ డెక్కన్ నుంచి తీసుకుపోయిన డబ్బులతో గియాసుద్దీన్ తుగ్లక్ అని చంపేస్తాడు. తర్వాత ఆ తుగ్లక్ గాడు ఎన్ని పనులు ఎదవ పనులు చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన రాసేది ఏంటంటే, ఆంధ్రుల సొమ్ము లూటీ చేసిన వాడు ఎవడు బాగుపడలా, ఢిల్లీకి పోయినాడు. నేను మూఢనమ్మకాలు లేవు కానీ నాకు ఇది ప్రకృతి ధర్మం. ఆంధ్రుల సొమ్ము తినేవాడు ఎవడు బాగుపడ్డాడు. అందుకనే ఇవాళకి మనం ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చాలా గౌరవంగా తలుచుకుంటాం వాళ్ళ గురించి ఎప్పుడన్నా తలుచుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశారే తప్ప ప్రజల డబ్బు కొట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాల. అందుకే మనకు వాళ్ళ మీద అంత గౌరవం. ఈ రోజున ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే ఎవరు కళ్ళు మూసుకుని ఉన్నారో అనేది మనకు అర్థం కావడం. ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? నిన్ననే పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది, నేను ఈ సీటులో ఉండగా అవినీతి జరగదు అని ముఖ్యమంత్రి గారు నిన్ననే వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు సీట్లో లేరా? ఆయన బదులు ఇంకెవరన్నా కూర్చున్నారో మనకు అర్థం కాదు.